सुस्वागत सुमांजलि दिए। సంభవునకు ఇదే మన సుమాల హారతి. అమర ప్రేమకు ఇదే అనురాగ హృదయాల హారతి. రండి సంతోష గానాలతో స్తుతులర్పించెదము. స్వాగత గీతం పాడుతూ పరంధాముని పూజలు చేయుదము. లూర్దు మాతను వేడుదము. sa 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 ni 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 da 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 ma
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ జోజప్ప పసల, విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ పోలిసిటీ, స్కూల్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ అనిల్ మదాను, డియర్ ఫాదర్ పసల మరీనా, మై డియర్ ఫాదర్స్, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు లూర్దు మాత యొక్క పండుగను మనం ఎంతో ఆడంబరముగా జరుపుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం చదువుకునేటువంటి సమయంలో ఏ ఉనికి కూడా లేదు. ఈ చర్చ్ లేదు, స్కూల్స్ లేవు, ఇక్కడ ఉన్నటువంటి మౌంట్ ఫోర్ట్ బ్రదర్స్ వాళ్ళ హౌజెస్ లేవు, ఇంకా ఏమి కూడా లేవు. ఒక గ్రౌండ్ మాత్రమే ఉండేది, కొన్ని ఇళ్ళు ఉండేవి. వీళ్ళంతా సెమినరీ ముందు ఉన్నటువంటి క్రీస్తుల చర్చ్కి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు. ఈనాడు నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక సంఘం, ఇక్కడ ఒక కథోలిక సంఘం, మరీ తల్లికి అంకితమైనటువంటి సంఘం మరి ఏర్పడింది అని తెలుసుకునేందుకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. సెమినర్లో ఉన్నప్పుడు మేము చదువుకునేటువంటి సమయంలో వెనకాలంటూ వాకింగ్కి రావాలన్నా ఇబ్బందిగా ఉండేటువంటి, ఇక్కడ అంతా గడ్డి వేసి పొలాలు, దోమలు విపరీతంగా ఉండేటువంటి, ఆ దోమలన్నీ పోయి మరి మనుషులు, మంచి మనసు ఉన్నటువంటి మానవ మాత్రులు మరి అందరం కలిసి ఇక్కడ ఆ లూర్దు మాతకు అంకితమైనటువంటి సంఘముగా ఏర్పడడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం. ప్రియ సహోదరి సహోదరులారా, లూర్దు మాత భక్తులుగా మనం దాదాపు మరి 25 సంవత్సరాల, దాదాపు నేను విన్నాను ఇందాక, ఎన్నో సంవత్సరాలుగా మీరు ఆమెలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చవి చూశారు, ఆమెలో ఉన్నటువంటి పవిత్రతను చవి చూశారు, ఆమెలో ఉన్నటువంటి నిండుగా పొందినటువంటి వరాల మాతను మీరు చవి చూశారు. ఆ తల్లి ఎంతో మందికి మరి ఆదరణగా నిలబడింది, ఎంతో మందికి సహాయపడింది, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అటువంటి తల్లికి మరి ఈనాడు మనం కృతజ్ఞతా భావంతో ఈ పూజలో పాల్గొనాలి. ఆ తల్లి ఎల్లప్పుడూ ఈ భూలోకాన్ని వీడినప్పటి నుండి కూడా మానవులతో సహవాసం చేయాలనేటువంటి ఆకాంక్ష ఆమెలో ఎక్కువగా ఉంటూ ఉంది. మానవులతో జీవించాలి, వారి కష్టాలు తెలుసుకోవాలి, వారి బాధలు తెలుసుకోవాలి, వాళ్ళు ఉన్నటువంటి వ్యాధులను పోగొట్టాలి, వారిలో సంతోషాన్ని నింపాలి అన్నటువంటిది ఆమె యొక్క ఉద్దేశం. అందుకే ఆమె ఎన్నోసార్లు ఎన్నో దేశాల్లో ప్రత్యక్షమై తన యొక్క శాంతి సందేశాన్ని, ఆనంద వార్తను, ఆరోగ్య మరి వార్తలను ఆమె మనకు అందిస్తుంది. కాబట్టి నిష్కలంకమైనటువంటి మాతగా గుర్తించబడింది దేవుని సన్నిధి. ఆ దేవాదేవుడే ఆ తల్లిని ఎంతో పదిలముగా ఆది నుండి తన మదిలో ఉంచుకొని ఈ భూలోకంలో మరి ఉన్నతమైనటువంటి దంపతులకు ఆయన దయచేశాడు.
ఆ తల్లి ద్వారానే, ఆ మరో తల్లి ద్వారానే క్రీస్తు ప్రభు ఈ లోకానికి అందించబడినాడు. ఈ క్రీస్తు ప్రభు ఎవరు అని అంటే ఆయన రక్షకుడు, లోక రక్షకుడు. అటువంటి గొప్ప వ్యక్తిని, అటువంటి గొప్ప దేవుని కన్నటువంటి ఈ తల్లికి ఈనాడు మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఆ తల్లికి మరొకసారి మనం పునరంకితం కావాలి. మన పిల్లలను, మన కుటుంబాలను అందరిని కూడా అంకితం చేసుకొని ఆ తల్లి కనుసన్నల్లో మనం మెలగడానికి, జీవించడానికి కావలసిన వరాలు అందించమని మనం ప్రార్థించుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా కాచి కాపాడుతూనే ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఆమె దర్శనమిస్తూ ఉంది. ఎందుకు అని అంటే మానవాళి పట్ల తనకున్నటువంటి అపారమైనటువంటి మరి ప్రేమే అని చెప్పక తప్పదు. ఆ తల్లిని క్రీస్తు ప్రభు మరి తన యొక్క తల్లి కాబట్టి పునరుద్ధారమైనటువంటి ఆ ప్రభు ఆమెను కూడా తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్ళాడు అన్నటువంటిది తిరుసభ విశ్వసిస్తూ ఉంది. కావున ప్రియ సోదరులారా, మరి క్రీస్తు ప్రభు దేవుడైనప్పుడు, క్రీస్తు ప్రభు పరలోకానికి ఎక్కిపోయినప్పుడు ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆయన తన తల్లిని ఏనాడు కూడా విడిచిపెట్టడు కదా. అందుకే తన తల్లిని కూడా మరి ఆ మేఘాలలో నుండి తన సామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు అన్నటువంటిది సత్యం. కావున ప్రియ సోదరులారా, అక్కడ ఉన్న ఒక క్షణంలో మన మధ్యలో వాసం చేసేటువంటి మరి ఆ యొక్క చురుకుదనం, ఆ యొక్క గొప్పతనం, ఆ యొక్క సంసిద్ధత తల్లిలో ఎప్పుడు ఉంటూనే ఉంది. కావున ఈ పూజలు మనం ప్రత్యేకంగా మన కుటుంబాలను దేవునికి సమర్పించుకుందాం. దేవునికి సమర్పించుకొని మరీ తల్లి ద్వారా ఆయన ఆశీస్సులు మనం పొందడానికి ప్రయాసపడదాం. కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి, తల్లి, పిల్లలు అందరూ కూడా ఆమెకు అంకితం చేసుకోవాలి. పరిశుద్ధంగా జీవించాలి, మారు మనస్సుతో జీవించాలి. అప్పుడే ఆ తల్లి యొక్క దీవెనలను మనం మెండుగా అపారముగా పొందడానికి అవకాశం లభిస్తుంది. కావున ప్రియ సోదరులారా, ఈనాటి ఈ పూజలో ప్రత్యేకంగా మనం ఆత్మ పరిశీలన చేసుకొని చేసిన తప్పులు మన్నించమని ఆ ప్రభువుని ప్రాధేయపడదాం. దయగలనా యేసయ్యా, దయతో మన్నించవా, పాపిని దోషిని కృపతో నన్ను క్షమించవా, నీ కృపతో నన్ను మన్నించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్యం జీవములకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము.
క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. దయామయుడవు సర్వేశ్వర, మా బలహీనకు గడియల్లోని నిత్య సహాయమును అందించమని బ్రతిమాలుకొనుచున్నాము. నిష్కలంక మరియ మాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమించగలుగుదముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. లూర్దు మాత మహోత్సవము. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనమును 2 నుంచి 7 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము పవిత్ర వచనములో 2 నుంచి 7 వరకు. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకరమైన తావున వసించి ప్రజల మీద జ్యోతి ప్రకాశించును. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతోషించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందునట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీది కాడిని విరుగగొట్టితివి, వారి భుజముల మీది దండనమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడిచే శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. అతని రాజ్యము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాత్ముడైన దేవుడు, శాశ్వత జనకుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని ఆయనకు పేరిడుదురు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనను అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరపును. నేటి నుండి కలకాలము వరకు పరిపాలనము చేయును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. కరుణామయుడు, దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి, ప్రేమనిధి, ప్రేమనిధి. రెండవ పఠనము పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 18వ వచనం వరకు. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను, చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఉండుడు, ఒకరిని ఒకరు సోదర భావముతో ప్రేమించుకొనుడు, ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు, సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు,
భక్తి పూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహించుడు. సర్వదా ప్రార్థింపుడు. అవసరంలోనున్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కారములను ఆచరింపుడు. మిమ్ము హింసించి వారిని దీవింపుడు. వారిని శపింపకుండా దీవింపుడు. ఆనందించి వారితో ఆనందింపుడు. దుఃఖించి వారితో దుఃఖింపుడు. అందరి ఎడల సమతాభావము కలిగి ఉండు. హెచ్చైన వాని యందు మనసు ఉంచక తక్కువైన వానిని కోరుడు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనకుడు. ఒకడు మీకు అపకారం చేసినచో తిరిగి వానికి అపకారం చేయకుడు. అందరి దృష్టిలో మేలైన దానిని ఆచరింపుడు. అందరి తోడను సౌమ్యముగా జీవించినట్లు మీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తదుపరి ఆరవ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతునకు నగరమునకు పంపెను. వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు
దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, వారు మీతో ఉన్నారు అని మరియమ్మ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడుకును, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించెను. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎప్పుడు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై విరిచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసుమైనది కదా, గొప్పలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా
అసాధ్యమైనది ఏదీ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంతటా దూత వెళ్ళిపోయేను. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా నీకు మహిమ కలుగునుగాక. సుశిష్య పట్టణము ధ్యానము వలన మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ప్రియమైన గురువులారా, కన్యా స్త్రీలారా, సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ లూర్దు మాత పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. రెండు 2010వ సంవత్సరంలో జర్మనీ నుండి ఫ్రాన్స్ దేశం వెళ్ళాలి అని నా స్నేహితుడు ఒక ఫాదర్ గారిని అడిగాను. లూర్దు మాత ఆ యొక్క ఆలయాన్ని చూడాలి, ఆ తల్లి దర్శనమిచ్చినటువంటి ప్రాంతం నేను కూడా వెళ్ళాలి, అక్కడ ప్రార్థించుకోవాలి అని చెప్పి అన్నప్పుడు ఆ ఫాదర్ గారు మరి ఆ టికెట్ బుక్ చేసి అక్కడ నుండి మేము ఫ్రాన్స్ వెళ్ళడం జరిగింది. లూర్దు నగరంలోనికి ప్రవేశించినప్పుడు ఎక్కడ చూసినా ప్రజలే, ఎక్కడ చూసినా చిన్నపిల్లలే, ఎక్కడ చూసినా యువతి యువకులే, అంతకంటే ఎక్కువ ఎక్కడ చూసినా వికలాంగులే, బాగులేనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆ దేవాలయం చెంతకు వచ్చి అక్కడ వెలసినటువంటి ఆ తల్లిని స్వరూపాన్ని చూసి మరి ప్రార్థిస్తూ ఉన్నటువంటి సన్నివేశాలు. ఎంతో మంది ఆ విధముగా ప్రార్థన చేసుకొని తమ యొక్క కోరికలను తీర్చుకొని హృదయ ఆనందంతో తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా లక్షలాది మందిని ఆ తల్లి ఆకర్షిస్తూ ఉంది. రెండవ జాన్ పౌల్ పాపు గారు కూడా ఆ తల్లి పట్ల ఎంతో ప్రేమ, ఆసక్తి. ఆ తల్లిని ఎల్లప్పుడూ మరొక తన యొక్క మినిస్ట్రీలో పాపు గారుగా ఉన్నటువంటి తన పనులు ఆయన ప్రతినిత్యం ఆ తల్లిపై భారం వేసి ముందుకు వెళ్ళేటువంటి వాడు. మనం ఎంతో మంది బిషప్ గారులను కూడా చూసాం. వాళ్ళు కూడా ఆ తల్లిపై ఉన్నటువంటి మమకారం వల్ల, ప్రేమ వల్ల సుందరమైనటువంటి దేవాలయాలు నిర్మించడం, ఆమెకు అంకితం చేయడం మనం చూస్తున్నాం. అందుకే ఆ ఇటలీ దేశంలో రోమ్ పట్టణంలో మరియ తల్లికి కట్టినటువంటి సుందరమైనటువంటి ఒక బసిలిక, బంగారుతో పొదిగినటువంటి ఆ యొక్క బసిలిక, అక్కడికి వెళ్తే బయటకు రాబుద్ది.
ఎన్నో బసిలికాలు ఉన్నాయి, కానీ మరీ తల్లికి ఆమె పట్ల ఉన్నటువంటి ప్రేమ వల్ల ఎంత సుందరమైనటువంటి మనోజ్ఞమైనటువంటి మహత్తరమైనటువంటి దేవాలయాన్ని ఆ తల్లికి నిర్మించినారు. దానివల్ల ఆమె పట్ల ప్రజలకు ఎంత ప్రేమ ఉన్నదో మనకు అర్థమవుతుంది. కావున ప్రియ సోదరులారా, ఈనాడు మనం మరీ తల్లిని లూర్దు మాతగా కొనియాడుకుంటూ ఉన్నాం. మనం లూకాసు గ్రంథంలో ఉన్నట్టుగా దేవుని దూత పలికినటువంటి వచనాల్లో మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే, అనుగ్రహ పరిపూర్ణతను కలిగి ఉన్నటువంటి వ్యక్తి మరీ తల్లి. అనుగ్రహాలు పరిపూర్ణత నిండుగా కలిగి ఉన్నటువంటి, ఎంతో మందికి అడిగినటువంటి ప్రతి ఒక్కరికి ఆమె అందజేస్తున్నటువంటి, మనం కూడా ఆ తల్లిని అడిగి మన యొక్క అవసరాలు కూడా తీర్చుకోవడానికి ప్రయాసపడాలి. దేవుడు మరీ తల్లిని అనుగ్రహాలతో పరిపూర్తిగా నింపాడు. ఆది నుండి విశ్వ శ్రీ సభలో తొలి క్రైస్తవురాలుగా మేరీ మాత తన జీవితాన్ని ఆమె జీవించింది. దేవునికి ఇష్టమైనటువంటి విధముగా ఆ తల్లి జీవించింది. క్రైస్తవులకు ముందుగా నడిచినటువంటి నాయకి అని అంటారు. క్రైస్తవులకు మార్గదర్శనం, ముందుగా నడిచినటువంటి విశ్వాసంలో, దైవ భక్తిలో, దైవ ప్రేమలో, మానవుల పట్ల ఉన్నటువంటి ప్రేమలో ఆమె మనందరికంటే ముందుగా నడిచినటువంటి మహోన్నతురాలు ఈ యొక్క మహా విశ్వాసం. దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసం అంత ఇంత అని నిర్వచనం చేయడానికి కూడా మనకు మాటలు చాలా ప్రియ సహోదరి సహోదరులారు.
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయులగు సర్వేశ్వర, నీ జనితైక సుతుని మనుష్యావతారం మా రక్షణకు ఉపకరించునుగాక. పరిశుద్ధ కన్యైన మరియమాత గర్భమందు ఉదయించిన తాను ఆమె కన్యత్వమును కాపాడుటే కాక ఆమె నిర్మలత్వమును దేవునికి అంకితమునర్చెను. అటులనే మా అవినీతికరమైన క్రియల నుండి మమ్ము విముక్తి చేసి మా బలి అర్పణను నీకు ఆమోదయోగ్యమైనదిగా మార్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఈ దినం మేము లూర్దు మాత పండుగను చేసుకుంటూ ఉన్నటువంటి మమ్మల్ని ఆశీర్వదించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఆ మాత పవిత్ర ఆత్మ వరప్రభావం వలన నీ ఏకైక సుతుని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీని భావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు
పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయనా నీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. ఏ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయెను. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస పరమ రహస్యము. యేసువాని మరణమును ప్రకటించెదము. నీ ఉద్ధానమును చాటెదము. మీరు మరణ వచ్చు వరకు మేము వేచి యుందుము. మేము వేచి యుందుము.
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయతమ పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరించుచు వారు మరణ వేంచేయుదురని ఎదురు చూచుమేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాను. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాను. దీనిని మీ కుమారుని వలెగా భావింపుడు. వారు నన్ను మీతో సమాధానపరచి మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపు. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యవు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగమునకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధక సాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమారుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నా దశరథుడి బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. మేమును వాచ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. వారు అన్ని కీడుల నుండి రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఇంటి కలతలకు గురి కాకుండానట్లు చేయడం. వేరు మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింతుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింతుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును.
క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, గ్రాటిట్యూడ్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. నేను ఇక్కడ నిలబడుతున్నాను. ముఖ్యంగా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడానికి, మరి ముఖ్యంగా ఆ యొక్క త్రిత్రిక సర్వేశ్వరునికి మరియు మా పాలక తల్లి అయినటువంటి లూర్దు మాత మహోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఆ లూర్దు మాత మా పాలక తల్లి మా విచారణ దీవిస్తూ విచారణ కొరకు ప్రార్థించి దైవాసన కురిపించినందుకు లూర్దు మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన విచారణకు ముఖ్య అతిథిగా విచ్చేసి మన కొరకు పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థించినటువంటి వారు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ చిన్నాభక్తుని భాగ్య తండ్రి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఉన్నాము. తండ్రి గారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ మనం ఆహ్వానించగానే మన విచారణను ప్రేమించి ఇక్కడికి వచ్చి మన కొరకు పరిశుద్ధ జీవ బలి పూజ సమర్పించి ప్రార్థించినందుకు మరి ఒక్కసారి మా విచారణ తరపు నుంచి తండ్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ రోజు మన మధ్యకు వచ్చేసినటువంటి రెండో ముఖ్య అతిథి మా ప్రొవిన్షియల్ సుపీరియర్ వెరీ రెవరెండ్ ఫాదర్ జోజెఫ్ పసల గారు. ఫాదర్ గారు మా ఏఎల్సిపి ఓఎస్ఎస్ ఇండియా ప్రావిన్స్ పెద్దలు పిలువగానే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఈ దివ్య బలి పూజలో పాల్గొని మా కొరకు మా విచారణ కొరకు ప్రార్థించినందులకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ ఫాదర్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు ఇక్కడికి వచ్చి మన కొరకు ప్రార్థించినటువంటి మన విచారణ కొరకు ప్రార్థించినటువంటి గురువులు, కన్యాశ్రీలకు మరియు బ్రదర్లకు, మఠవాసులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను ఆహ్వానించగానే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజు ఎన్నో పనులున్నా కానీ వాటిని వదిలిపెట్టుకుని వచ్చి మా యొక్క విచారణకు వచ్చి మా కొరకు ప్రార్థించినందులకు మా యొక్క విచారణ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా రెవరెండ్ ఫాదర్ అనిల్ కుమార్ మాదాను ఫాదర్ గారు బండల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ ఈ రోజు యొక్క గ్రౌండ్ మరియు టేబుల్స్ మనకు ఇచ్చి మరియు మా యొక్క విచారణలో ఉన్నటువంటి పూజల్లోను ప్రార్థనలోను పాల్గొని మా యొక్క విచారణ సహకరిస్తున్నందుకు ఫాదర్ అనిల్ కుమార్ మాదన్న గారికి మా యొక్క విచారణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. పారిష్ కౌన్సిలర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, మా యొక్క విచారణకు వెన్నుముక లాంటి వారు, ఈ యొక్క అరేంజ్మెంట్స్ పండగ చక్కగా చేసిన వారు పారిష్ కౌన్సిలర్స్, విచారణ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ అన్ని విషయాల్లో ముందుండి నాకు సహకరించినందులకు మా యొక్క పారిష్ కౌన్సిల్ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్, మరి ముఖ్యంగా ఈ యొక్క యూత్ వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో కల్చరల్ యాక్టివిటీస్ లో కానీ మరియు చర్చ్ డెకరేషన్స్ లో కానీ మరియు ఈ యొక్క వెల్కమ్ డాన్స్ కానీ చాలా చక్కగా వేసి విచారణ అభివృద్ధికి తోడ్పడుతూ విచారణలో అన్ని పనులు వాళ్ళు యాక్టివ్ గా చేస్తున్నందుకు యూత్ బాయ్స్ గర్ల్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గాయక బృందం వారు ఈ రోజు ఈ పరిశుద్ధ దివ్య బలి పూజకు ఎంతో కష్టపడి చాలా చక్కగా పాటలు నేర్చుకొని వారికి ఉన్నటువంటి మధుర స్వరంతో పాటలు పాడినందుకు వారందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వినోద్ గారు ఈ రోజు ఈ యొక్క పాటలకు కీబోర్డు వాయించి మరియు పాటలన్నింటినీ చక్కగా నేర్పించినందుకు వినోద్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు దివ్యవాణి ఛానల్ కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి కుటుంబం లేట్ అల్లం జోజిరెడ్డి, రోస్మేరీ, అల్లం రాకేష్ రెడ్డి, స్పందన వారి కుటుంబం అడగగానే ఈ యొక్క దివ్యవాణి ఛానల్ కావలసినటువంటి ఆర్థిక సహాయం కుటుంబం వాళ్ళు అందించారు. వారికి మా యొక్క విచారణ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.
ఫాదర్ బెంజమిన్ గారు. ఫాదర్ గారు ఈరోజు అని అడగగానే గాస్పల్ రీడింగ్ చాలా చక్కగా పాట పాడి మరి అదే విధంగా ప్రేయర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ చాలా చక్కగా చెప్పినందుకు ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి కరవలగిరి గ్రోటో ఉంది. ఈ యొక్క గ్రోటోకి పెయింట్ వేసి మరియు సోలార్ లైట్ అరేంజ్ చేసినటువంటి కుటుంబం మాదాను కిరణ్ కుమార్ మరియు ఫ్రాన్సిస్ షోరీ వారి కుటుంబం. నేను అడగగానే ఈ యొక్క గ్రోటోకి పెయింటింగ్ మరియు సోలార్ లైట్ సిస్టమ్ వాళ్ళు అరేంజ్ చేశారు. వారి కుటుంబాలకు ప్రత్యేకంగా విచారణ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. స్టేజ్ డెకరేషన్. ఈ యొక్క స్టేజ్ ని చాలా చక్కగా పూలతో అలంకరించినటువంటి వారు మాదాను జార్జ్ వారి బృందం. ఈ అందమైనటువంటి పూలతోని కలర్ఫుల్ గా డెకరేట్ చేసినందుకు వారికి వారి బృందానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. సిస్టర్ లీనోరా గారు ఈ యొక్క స్టేజీని అడగగానే పూలతో చక్కగా అలంకరించి వాళ్ళ యొక్క బృందం వారందరూ ఈ యొక్క పీఠాన్ని అలంకరించినందుకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క గుడి విషయంలో అన్నింటిని చూసుకునేటువంటి వారు క్యాటగిస్ దేవదానం వారి కుటుంబం పద్మమ్మ రవి వీరి యొక్క కుటుంబ సభ్యులు దేవాలయానికి ఎంతో సహకరిస్తూ కుటుంబంలో అందరూ ఈ యొక్క దేవాలయంలో పనిచేస్తూ ఈ యొక్క విచారణకు ఎంతో అభివృద్ధికి సహాయపడుతున్నందుకు క్యాటగిస్ దేవదానం వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. లైట్ సౌండ్ మరియు ఈ యొక్క టెంట్ చైర్స్ అరేంజ్ చేసిన వారు జావీదు వారి యొక్క బృందం. నేను అడగగానే చాలా చక్కగా టెంట్ మరియు లైట్ సిస్టమ్ అరేంజ్ చేశారు. నిన్న ఈ రోజు వారికి వారి బృందానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరైనా నేను మర్చిపోయినట్లయితే కనుక వారిని నేను జ్ఞాపకం చేసి ప్రార్థిస్తున్నాను. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదాము. దయామయుడు సర్వేశ్వర, స్వర్గపు ఆహారమును భుజించు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములు నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. పండుగ బాగా జరుపుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. పరలోకం నుండి లూర్దు వాత మిమ్మల్ని అందరినీ చూస్తుంది. ఎవరైతే పండుగ చేసుకోరో వాళ్ళని వచ్చి ఆమె మరే తల్లి తిట్టిపోద్ది. తిట్టిద్దా వచ్చి మరీ తల్లి తిట్లు రావు, ఆ తిట్లు మనకే వస్తాయి. ఆమె రాకుండా చేయాలంటే తిట్లు మనకే వస్తాయి. కాబట్టి మన నాలుక చాలా షార్ప్ తిట్లకి. కావున ప్రియ సహోదరులారా, మరి తల్లి ఏనాడు కోప్పడదు. కావున మనందరినీ మనం ఏ విధంగా ఉన్నా ఆ తల్లి మనల్ని దగ్గరకు తీసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంది. కావున ఈ పండుగ ఇంత గొప్పగా చేసుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ఫాదర్ గారి పేర్లు నాకు ఇంతకుముందు తెలియదు. వాళ్ళు మరి ఏ శాటిలైట్ ఉపయోగించారు అని అంటే ఏలూరులో ఉన్న ఒక ఫాదర్ గారికి ఫోన్ చేసి ఆ శాటిలైట్ ద్వారా మళ్ళీ నాకు కనెక్ట్ చేసి మళ్ళీ ఈ కనెక్షన్ ఇటు తిరిగి వచ్చింది. కాబట్టి ఫోన్ల ద్వారా కనెక్షన్. ఏది ఏమైనా రామంతపూర్లో పండుగ చేస్తూ ఉన్నారు అని అంటే ఎంతో ప్రేమ ఆసక్తి. ఏదన్నా మిఠాయి దొరుకుతామని ఒక ఎక్స్ట్రా బ్యాగ్ కూడా తీసుకొచ్చుకున్నాయంట. మరి
ఆ పత్రికలో వచ్చినాయో లేదో నేను చూడలేదు, కానీ అవి మీ సాములవారికి నాకే అని అంటాడేమో మరి. కావున పండుగ బాగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ పండుగ పిలిచిన మీ ఫాదర్ గారిని, ఇక్కడికి చేసిన అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. వారు ఎల్లప్పుడూ ఇదే మంచి ప్రేమతో అభిమానంతో అప్పుడప్పుడు పండుగలకి పిలిచి భోజనం పెడతారని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ కన్య మరియ మాత ప్రసవ ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన సర్వ సంపదలు దయచేయుదురుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకుని వెళ్ళుదురుగాక. మరియ మాత ద్వారా జీవిత కర్తను పొంది అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయము భద్రతను మీరు గుర్తించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.